వారిని నరకకుపం నుండి బయటపడేసింది. బిగ్ టీవీలో వచ్చిన ఆ స్టోరీ వారి జీవితాలను బాగు చేసింది. కొన్ని సంవత్సరాలుగా పట్టించుకునే నాదుడే లేక మురికి కుప్పంలో కూరుకుపోయిన వారి పట్ల బిగ్ టీవీలో వచ్చిన స్టోరీ అధికారులలో కదలిక తెచ్చింది. మానవతావాదులను స్పందించేలా చేసింది. అవును, బిగ్ టీవీలో వచ్చిన ఆ కథనం వారి జీవితాలను మార్చివేసింది. జైలు కంటే అధ్వానంగా ఉన్న లవరీస్ వార్డులో నుండి వారు సాధారణ జీవితం గడపబోతున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ వారిని తమ ఆవరణలో నీడనిచ్చేందుకు తీసుకువెళ్తుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆ అనాథల జీవితాల్లో బిగ్ టీవీ స్టోరీ తెచ్చిన మార్పును మీరు చూడండి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటనను బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రమాదవశాత్తు లేక అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కేర్ టేకర్ లేని వృద్ధులకు వైద్యం అందక గత కొన్ని సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్నారు. లవారిస్ అనే వార్డులో చాలా ఏళ్లుగా ఒక రూమ్లో బందీలుగా కాలం వెళ్లదీశారు. తినడానికి సరిగ్గా తిండి లేక ఎలాంటి వైద్య సహాయం అందక కూర్చున్న చోటే కాలకృత్యాలు చేసుకుని వాటిని శుభ్రం చేసేవాళ్లు లేక అభాగ్యులుగా జీవిస్తూ నరకయాతన అనుభవిస్తున్న తరుణంలో బిగ్ టీవీ కంటపడ్డారు. బిగ్ టీవీ ఆలస్యం చేయకుండా వారి దుస్థితిని వెలుగులోకి తెచ్చింది. వరుసగా కథనాలు ప్రసారం చేసింది. దీంతో అప్పుడే కొత్తగా వచ్చిన హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్పందించాడు. అంతకుముందు అటువైపు ఎవ్వరూ తొంగు చూడని ఆ వార్డులోకి సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్వయంగా వెళ్లి వారికి మెరుగైన వైద్యం అందించాడు. బిగ్ టీవీ జనవరి 14న ఈ ఘటనను వెలుగులోకి తెచ్చిన తర్వాత అప్పటి నుంచి నేటి వరకు ఆ 9 మంది వృద్ధులు యోగక్షేమాల గురించి, వారి మంచి చెడు, వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసింది. నిజామాబాద్లోని కొందరు సోషల్ వర్కర్స్తో సహాయంతో వారికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మెరుగైన చికిత్సలు చేశారు. దాంతో ఎప్పటిలా వారు మొదటి స్థాయికి వచ్చారు. బిగ్ టీవీ కథనాలను చూసి హైదరాబాద్లోని సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ వారు స్వయంగా నిజామాబాద్కు వచ్చి ఆ 9 మంది వృద్ధులను దత్తత తీసుకున్నారు. వారికి మంచి భోజనం పెడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో వారి జీవితం సాగేలా చూడాలని నిర్ణయించారు. వారందరినీ ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ ఇందిరానగర్లోని వారి స్వచ్ఛంద సంస్థకు తీసుకువెళ్లారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి బిగ్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సెకండ్ ఛాన్స్ సంస్థ యాజమాన్యం. నా పేరు జాస్పర్ పాల్ అండి. నేను సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ది ఫౌండర్ అండి. నేను మా వైఫ్ తెరిసా కలిసి నడిపిస్తాము ఈ ఫౌండేషన్ హైదరాబాద్లో. సో ఇట్లా నిజామాబాద్లో అరౌండ్ 8 to 9 హోమ్లెస్ మెంబర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో అట్లా లావారీస్గా పడి ఉన్నారని తెలిసింది. నేను కూడా బిగ్ టీవీలో ఒక వీడియో చూశాను. బ్రదర్ జాన్సన్ అండ్ ఇంకా వాళ్ళ వైఫ్ ద్వారా వాళ్ళు చాలా కష్టపడి ఈ లెటర్స్ అన్ని తయారు చేసి మా ఫౌండేషన్కి కాంటాక్ట్ అయ్యారు. మా ఫౌండేషన్ దేనికోసం పనిచేస్తుంది, ఇలాంటి లావారీస్ వాళ్ళ కోసం, లేకపోతే హోమ్లెస్ ఆర్ డెస్టిట్యూట్ వాళ్ళ కోసం పనిచేస్తుంది. వాళ్ళని రోడ్ నుంచి రెస్క్యూ చేసి మేము షెల్టర్ ప్రొవైడ్ చేస్తాము, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, మెడికల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. హైదరాబాద్లో 3 సెంటర్స్ ఉన్నాయి మాకు, అండ్ ఆల్మోస్ట్ 200 మెంబర్స్ ఉన్నారు మా దగ్గర. సో మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము వెంటనే వచ్చి ఈ ఆల్మోస్ట్ 8 మెంబర్స్ని అంబులెన్స్లో ఎక్కించేసి ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్తున్నాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ముందుకు రండి, ఇలాంటి ఎన్జిఓస్కి సపోర్ట్ చేయండి, ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే పరిస్థితి చాలా ఘోరం ఉంది ఇక్కడ. వార్డ్ లోపల మనం వెళ్ళలేము, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇంకా ఏ మనిషి బతకలేరు ఆ వార్డ్లో. సో ముందుకు వచ్చి డొనేట్ చేయండి, వార్డ్ కోసం స్పాన్సర్ చేయండి, మా ఎన్జిఓకి వచ్చి చూడండి. ఇట్లా చాలామంది ఉన్నారు నిజామాబాద్లో. సో ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము. సో తొందరలో అది కూడా అవుతుంది. సో మై రిక్వెస్ట్ ఈస్ దట్ ఎవరైతే ఈ ప్రెస్ వీడియో చూస్తున్నారో ముందుకు వచ్చి ఇలాంటి దిక్కులేని వాళ్ళ కోసం సహాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.